ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని రాయబడింది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం ఒకటి, ఎఫెస్సీలో ఉన్న పరిశుద్ధులను అని రాయబడింది. ఎఫెస్సీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తామో మనిషి ఏమైపోతాడు? పరిశుద్ధుడు అవుతాడు. ఏమవుతాడు? మనిషిని విశ్వాసం ఏం చేస్తుందంటే, యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మనిషిని నీతిమంతుని చేస్తుంది. దేవుడు నీతిమంతుడు చేసేస్తాడు. ఎప్పుడైతే మనిషి నీతిమంతుడు అవుతాడో వానిలో ఏముండదు, ఇంకా పాపం ఉండదు. పాపం ఉండదు, అప్పుడు అతను ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు. అంటే ఇప్పుడు సంఘం ఏమై ఉంది? సంఘము పరిశుద్ధమైనది. సంఘం ఏమై ఉంది? కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, మీరు మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని గమనించండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరంతులో ఉన్న దేవుని సంఘమునకు అని రాయబడింది. చూడండి, ఎవరి సంఘము? దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఒకసారి పరిశుద్ధపరచబడ్డారు, జీవితాంతం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటుంది బైబిల్. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వస్తే, ఎప్పుడైతే ఒక విశ్వాసి క్రీస్తును తన రక్షకుడుగా, తన ప్రభువుగా విశ్వసిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడు అవుతాడు. ఇది మనకు వాక్యం చెప్తుంది. ఇకపోతే 3వ వచనాన్ని చూసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు అనంటే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఇప్పుడు క్రైస్తవులకి ఏ ఆశీర్వాదం ఉంది? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అది కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. భౌతిక ఆశీర్వాదాల కోసం బైబిల్ మాట్లాడుతుందా? లేదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడదు. అదే మొత్తం టోటల్ ఆపోజిట్. ఇప్పుడు బాగుపడాల్సిన రోగాలు ఏంటివి? పాపాలనే రోగాలు. అసలు బైబిల్లో లేదు. అది లేని దాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. దానికి వారిని అబద్ధికులు అంటారు. కానీ మన ముందు వాళ్ళు కోట్లు, షూట్లు, బూట్లు వేసుకొని ఉంటే నమ్మబుద్ధి కాదు. నమ్మడానికి కొంచెము మన మనసు ఒప్పుకోదు. కానీ బైబిల్ అదే చెప్తుంది. అట్లనే ఉంటారు మన వాళ్ళు. మనకి ఏ స్వస్థత కావాలి ఇప్పుడు? యెషయా గ్రంథం మొదటి అధ్యాయము. ఆరో వచనం.
అది కూడా చదవండమ్మా. 1వ అధ్యాయం 5వ వచనం కూడా బాగానే ఉంటుంది. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. మనము తిరుగుబాటు చేసే కొద్దీ దేవుడు కొడతాడంట. మన పిల్లలు కూడా ఎవడు బొమ్మన్నారు ఆటికి నీకు అంటే నేను పోతాను, ఏంద్రా ఎంతసేపు చేసినామంటే నా ఇష్టము అని మాటికి ఎదురన్నాడు అనుకో, కొడుతూనే ఉంటాం మనం. అవునా? తిరుగుబాటు చేసే కొద్దీ దెబ్బడుతుంది. అది ఏ దానికైనా సరే, మీ ఆవైనా మీ ఎద్దైనా అది మాట వినే వరకు మీరు ఏం చేస్తారు, దాన్ని లోపరుచుకో ప్రయత్నం చేస్తారు. అది పొడిచేకి వచ్చిందనుకో, నీకు ఎంత కోబట్టిందిరా అని చెప్పేసి ఏం చేస్తారు, కొడతారు. తిరుగుబాటు చేసే కొద్దీ దెబ్బలు పడతాయి. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, నా మీద తిరుగుబాటు చేసే కొద్దీ మిమ్మల్ని మెత్తగా చేస్తాను నేను అన్నాడు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు కొంచెమైన ఏం లేదు, ఏ స్వస్థత ఇది శరీర సంబంధమైనది కాదు కదా. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే పాపాలు. 4వ వచనం చూడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యు పిల్లలారా, మీకు శ్రమ అని రాయబడి చూడండి. మరి పాపిష్టి జనం ఇది. పాపం అనేదే రోగం. పాపం అనే రోగము శరీరం అంతా నిలవెల్లగా ఉందంట అర్థం. అరకాలు మొదలుకొని నెత్తి వరకు అంటే అర్థం ఏంటి, పూర్తిగా. అందుకే అంటారు కదా, తేలుకేమో తోకలో, పాముకేమో కూరల్లో, మనిషికి ఏమో నిలువెల్లా. అది మనకేముంది, నిలువెల్లా ఉంది. టోటల్గా ఎంటికల నుంచి టోటల్గా ఎంత ఉంది, పాపం చచ్చిపోయింది లోపల. అందుకే పూర్తిగా పాపంతో నిండిపోయేవరా నువ్వు అంటున్నాడు ఇక్కడ. ఆత్మ సంబంధమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ, శరీర సంబంధమైనది కాదు. చెబుతూ ఏమంటున్నాడు, నాకు రక్తం వద్దు, మీ గొర్రెలొద్దు, మీ మేకలొద్దు, నాకేమొద్దురా అంటున్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. అసలు చర్చికి ఎవర్రా రమ్మంటున్నాను నిన్ను, ఎవర్రా నా ఆవరణాలు తొక్కమంటున్నాను నిన్ను. అదిగో చూసారా, పాపము చేస్తూ, పాపంలో బ్రతుకుతూ, పాపానుసారమైన జీవితం జీవిస్తూ నిన్ను ఎవర్రా చర్చికి రమ్మన్నారు, ఎవర్రా నా ఆలయంలోకి రమ్మన్నారు అంటున్నాడు ఆయన. నా సన్నిధిలోకి నేను రమ్మనిది ఎవర్రా అని మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతూ నీ నైవేద్యం వద్దు, నీ ధూపార్థం వద్దు, నాకు అన్నీ అసహ్యమైపోయాయి, అమావాస్య వద్దు, విశ్రాంతి దినం వద్దు, నువ్వు మీటింగ్లు పెట్టుకునేది వద్దు, నువ్వు ఆదివారాలు కూడా వద్దు, నీ కుటుంబ ప్రార్థనలు నాకు వద్దు అంటున్నాడు ఆయన. కిందేమంటున్నాడు, పాపుల గుంపు కూడినా అంటున్నాడు. సంఘముగా కూడుతున్నది ఎవరంట, పాపులు వస్తే గుంపు కూడుతున్నారు, పాపులుగా వెళ్తున్నారు మీరు అంతే. ఉత్సవాలంటే ఏంటి, ఇవే మీటింగ్స్. మొత్తం అందరిని ఎలా చూస్తున్నాడు దేవుడు, పాపుల గుంపు ఇది, పరిశుద్ధుల గుంపు కాదు అంటున్నాడు ఆయన. ఎట్లా ఉంటుందంటే ఆ మాట అంటే మనల్ని, పాపులందరూ వచ్చి గుంపులు కొడుతున్నారు ఇక్కడ. ఆ మాట మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు ఆఖరికి ఏమయ్యాడంటే తెలుసా, బాధాకరములు విసికి ఉన్నాను అన్నాడు. చూడండి కింద 14వ వచనంలో, అవి నాకు బాధాకరములు. అలా కూడుకోవడం, పాపుల గుంపుగా మీరు కూడుకుంటే నాకు బాధ, నేను సహింపలేను, విసిగి ఉన్నాను, మిమ్మల్ని చూసి విసిగిపోయాను ఆయన అంటున్నాడు. మార్పు చెందని జనమా, నాకు విసుగొచ్చేసిందిరా మిమ్మల్ని బట్టి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. ప్రార్థన చేస్తారు కదా అప్పుడు నా కోసము, దేవా 2 చేతులు పైకెత్తి, అప్పుడు నా కన్నులు మూసుకుంటాను రా. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ముందు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, మీరు కడుక్కొని శుద్ధి చేసుకోండి,
మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోండి. న్యాయం జాగ్రత్తగా విచారించండి, ఏది న్యాయమో ఏది మంచో. హింసించడము వాడిని విడిచిపెట్టుడి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చండి, విధురాల పక్షమున వాదించండి. యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపాలు రక్తం వల్లే ఎర్రనవైనను అవి మహిమ వలె హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి కొర్రిబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించిన మాట విన్నెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. మారండి, మారండి, మీకు మంచి జీవితం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏ ఆశీర్వాదాల కోసం మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం. మనిషి పాపిగా మారిపోయాడు. ఈ పాపాన్ని పోగొట్టి దేవుడు తన ఆత్మని ఇవ్వాలనుకుంటున్నాడు మనకి. ఆత్మలో పాలు అంటే పరలోకములో మనల్ని పాలు ఇవ్వాలనుకుంటున్నాడు, భూమి మీద కాదు. అనిల్ అంబానీలాగా నేను గొప్ప చేస్తాను, ధీరుభాయ్ లాగా నేను గొప్ప చేస్తాను, నరేంద్ర మోడీ స్నేహితం చేస్తాను అంటలేడు దేవుడు. నా స్నేహితం చేసుకుంటాను, నీకు పరలోకంలో స్థానం ఇస్తాను, నా కుమారుని చేసుకుంటాను అన్నాడు దేవుడు. మనకి ఏది కావాలి? భూమి మీద ధనము నువ్వు కష్టపడి సంపాదించుకో, కాదని లేదు. న్యాయంగా ఎవరు అన్నాడు? వద్దని లేదు. ఆయన ఏమి కష్టపడు సంపాదించుకో అన్నాడు, న్యాయంగా, అన్యాయంగా కాదు. మరలా దేవునికి దుర్వ్యాపారం నచ్చదు. అదే మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం తర్వాత. కనుక దేవుడు మనకి ఏ ఆశీర్వాదం ఇస్తానన్నాడు మీరే గమనించాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను, ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆ ఆశీర్వాదాలను మనం పట్టుకోగలగాలి. ఏమండి, ఆత్మ శాశ్వతమా శరీరం శాశ్వతమా? మరి ఏది శాశ్వతమో అది ఇచ్చే బయలు కదా మనకి. శరీరం శాశ్వతం అయితే ఒకవేళ నీకు శరీర సంబంధమైనవి ఇచ్చేవాడు దేవుడు. శరీరం శాశ్వతం కాదు కదా, 60, 70, 80 అన్నాడు కదా. మరి ఏది శాశ్వతమో? ఆత్మ శాశ్వతం. ఆత్మ శాశ్వతం కనుక ఆత్మను సంబంధమైనవి ఇస్తే నువ్వు శాశ్వతంగా ఉంటావు. అది దేవుడు ఆలోచన. చదువుదాం. 1వ అధ్యాయము 4వ వచనం ఎఫెసీ పత్రిక. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎలా ఇచ్చాడు అన్నది వివరణిస్తున్నాడు కింద. ఎట్లానాగా అంటే అర్థం ఏంటి? ఎలాగునా. అదిగో స్టార్ట్ అయింది చూడండి. తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. అదిగో అంటే ఎలా ఇచ్చాడు ఆ ఆశీర్వాదం, మనం ఎలా పొందుకుంటాము? ఆ పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు లబ్ధి ఎలా జరుగుతాయి? ఏ బ్యాంకులోకి పోతే లోన్ వస్తుంది? అంతే కదా. ఇది ఏ బ్యాంకుకి కనెక్ట్ చేశారు లోన్ని? ఎస్బీఐకా, ఆంధ్ర బ్యాంకా, అదే కుక్క బ్యాంక్ చూడండి, సిండికేట్ బ్యాంకా, యూనియన్ బ్యాంకా, ఐసిఐసిఐ బ్యాంకా, యాక్సిస్ బ్యాంకా, గ్రామీణ బ్యాంకా? మనకు తెలియాలి కదా. ఏ బ్యాంకుకి లింక్ చేశాడు ఆయన అంటే క్రీస్తు అనే బ్యాంకుకి లింక్ చేశాడు. అక్కడ దొరుకుతుంది నీకు ఆత్మ సంబంధమైనవన్నీ. అవి ఐసిఐసిలోన, యాక్సిస్ బ్యాంకుల్లోన దొరకవు, యూనియన్ బ్యాంకులో దొరకవు. అవి ఏ బ్యాంకులో దొరుకుతుంది? ఎవరి ద్వారా దొరుకుతుంది అంటే ఎట్లానగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా. ఎలాగా? ఫ్రీ అండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఏమైనా కొనాలా? లేదు, ఫ్రీగా దొరుకుతాయి. ఇంతకన్నా ఏం కావాలమ్మా నీకు? ఫ్రీగా ఇస్తాడంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇస్తాను అంటే, కేసీఆర్ ఫ్రీగా ఇస్తాను అంటే, చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇస్తానంటే స్వార్థం ఉంటుంది దాని వెనకాల. కాంగ్రెస్ ఫ్రీగా ఇస్తాను అంటే దాని వెనకాల ఏముండాలా? ఖచ్చితంగా స్వార్థం ఉంది. కానీ దేవుడు ఫ్రీగా ఇస్తానంటే స్వార్థమే లేదు ఇక్కడ. ఉచితముగా. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది.
ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, నమ్మువారందరూ ఏ కృప చేత? దేవుడిచ్చే కృప. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా, అది ముఖ్యమైనది. ఉచితం, ఉచితం. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపాలను దేవుడు తన ఓర్మి వలన క్షమించేసేసాడు. ఆయన తన నీతిని నీకు కనపరిచాడు. ఆయన నీతిమంతుడని కనపరచడానికి, నీలో ఆ నీతిని ఉంచడానికి నీ పాత పాపాలన్నీ క్షమించేశాడండి. క్షమించేశాడు మొత్తం. ఓర్మితో అంటే ఓర్పు కలిగి, తాలిమి కలిగి, సర్లే ఏదో తెలియక చేశారు, తెలియక చేశారు, ఒప్పుకున్నారు కదా, అందుకే యేసయ్య నేను సిలువేశాను అని తన ఓర్మి వల్ల ఏం చేసేసాడు? యేసుక్రీస్తును క్షమించేశాడు. యేసుక్రీస్తు ద్వారా మనల్ని క్షమించేశాడు. అమ్మ అర్థమవుతుందా? ఉచితముగాన డబ్బులు ఏమైనా పెట్టాలి దీనికి? ఫ్రీగా ఉచితముగా, మనం అమౌంట్ ఏమో పెట్టాల్సిన అవసరమే లేదు. యెషయా గ్రంథములో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథములో ఒక మాట రాయబడి ఉంటుంది. యాభై 55 మొదటి వచనం చదవండి. దప్పిక గొనువారులారా రండి, నీళ్ళ దగ్గర రండి. రూకలే లేవు మీ దగ్గర, మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఇది ఇప్పుడు చెప్పండి మీరు. రండి, రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకపోయినా ద్రాక్షరసం పానము అంటే ఫ్రీ అనే కదా అర్థం. ఇప్పుడు అంతే. దప్పికొని వాళ్ళ రండి, నీళ్ళు ఎద్దుకు రండి. రూకలు ఏమీ లేకపోయినా పర్వాలేదు, మీకు భోజనం పెడతాను. ద్రాక్షారసం కావాలా, ద్రాక్షారసం కూడా ఇస్తాను. రూకలు లేకపోయినా పర్వాలేదు అంటే ఫ్రీనే కదా, ఉచితం. ఈ ఉచితం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారమ్మా? ఇది ప్రవచనం. యెషయాకు దేవుడు చూపించినది భవిష్యత్తులో యేసుక్రీస్తు ద్వారా అని ప్రవచనం ఇది. ఎందుకంటే 53వ అధ్యాయము యేసయ్య కోసం రాయబడింది. ఇక్కడ నుంచి అంతా యేసయ్య కోసం రాయబడింది. అంతా 53 నుంచి 66 వరకు, 49 నుంచే స్టార్ట్ అవుతుంది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు అయిన యేసుక్రీస్తు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు అంటే యేసుక్రీస్తు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు సిలువలో. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించేవాడుగాను, మనుషులు చూడనవాడుగాను అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతేమి. అతడు మన రోగాలు భరించాడు, మన వ్యాసమును వహించెను. ఆయన మొత్తబడిన వాడిగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడిగాను, శ్రమనందిన వాడిగాను మనతో ఎంచితిమి. మన అతిక్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిన. మరి ఎవరు ఇదంతా? ఆయనకు దెబ్బల చేత మనకేమవుతుంది? ఏ స్వస్థత? ఆత్మ సంబంధమైన స్వస్థత. ఆయన దెబ్బలు శారీరకంగా తిన్నను మనకు ఆత్మ సంబంధమైన స్వస్థత కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. ఒకడు హైందవుడు, ఒకడు ముస్లిం, ఒకడు ఇజ్రాయేలీయుడు, ఇంకొకడు సిక్కు మతం, ఇంకొకడు బౌద్ధ మతం అనుకుంటే ఇష్టం వచ్చినట్లా మన త్రోవల్లో మనం తిరిగాం. అప్పుడు ఆయన వచ్చి ఆయన త్రోవలో మనం నడిపించే ప్రయత్నం చేశాడు.
యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. మనందరి దోషాల కోసం చనిపోయింది ఎవరు? మరి అది మన పక్షమున ఒక స్ట్రిక్ట్ ఎస్పీ ఉంటాడు, లోపల ఎమ్మెల్యేకి కావాల్సిన రైట్ హ్యాండ్ జైల్లో ఉంటాడు. ఎమ్మెల్యేకు బాగా దగ్గరగా ఉన్న రైట్ హ్యాండ్ ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడు. ఎమ్మెల్యే వస్తాడు, ఇంకా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిండ్రు అప్పుడప్పుడే. వాడేమో చేసింది తప్పే, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వీళ్ళు. అతను మనోడే, ఎస్పీ మనోడే, అతను వదిలేసి. అప్పుడు ఎస్పీ మంచి నిజాయితీపరుడు. అతను అంటాడు, అతను వదిలేస్తాను, అతని మీద ఉన్న కేసులను నువ్వు మోపి బొక్కలోకి పట్టాడు. ఏమంటాడు? నువ్వు లోపలికి అంటాడు. రూల్స్ ఉందా లేదా? నువ్వు లోపలికి, అతను ఇచ్చేస్తాను నీకు, నీకు అంత కావాల్సాడు కదా, నువ్వు లోపలికి పో, అతను వదిలేస్తానంటాడు. లోకంలోనే ఆ రకంగా మాట్లాడతారు. మరి ఇక్కడ బైబిల్ ప్రకారం మనం చూస్తే ఆలోచించండి. మన పక్షమున మనకు బదులుగా మనల్ని విడిపించడానికి, మనం నరకానికి వెళ్లకుండా మనల్ని ఆత్మ సంబంధమైన రక్షణ కోసం మనం ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? మన పక్షమున ఆయన, మన బదులుగా ఆయన నరకాన్ని అనుభవించాడు. కాబట్టి మనం ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉండాలో మీరే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు మనం యేసుక్రీస్తును అంత కృతజ్ఞతాభావం కలిగి ఉండాలంటే, నీ పక్షాన నువ్వు నరకానికి పోకుండా పరలోకానికి పోవడానికి ఆయన వచ్చి నీకోసం త్యాగం చేశాడు. కనుక మనం ఖచ్చితంగా ఏం చేయాలా? ఇప్పుడు కృతజ్ఞతాభావం ఆయన పట్ల, మనం యేసుక్రీస్తు పట్ల కలిగి ఉండాలి. తండ్రి పట్ల మనం ఎందుకు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అంటే, ఆ యేసుక్రీస్తును పంపింది ఆయనే, నువ్వు నాశనానికి పోతావని, నీ తమ్ముళ్ళను రక్షించమని పరలోకం నుంచి పంపించాడు. వాళ్ళంతా వెళ్ళిపోతారు నరకానికి. వాళ్ళని రక్షించాలంటే నువ్వు త్యాగం చేసుకోవాలంటే, నేను అన్ననైనా ఒక తండ్రిలా నేను త్యాగం చేసుకొని వారందరి కోసం నా సిలువ వేయబడతానని చెప్పేసి మనల్ని ఈ డైవర్షన్లో వెళ్తున్న వాడిని ఈ డైవర్షన్లోకి తీసుకుపోయి తండ్రి దగ్గర తీసుకుపోవడానికి మార్గం తప్పుతున్న మనల్ని తమ్ముళ్ళందరినీ చేయబట్టుకొని, నన్ను అట్లా కాదు పోవాల్సింది, ఇట్లా రా అని చెప్పేసి, నా అడుగుజాడల్లో రా అని చెప్పేసి పైకి తీసుకుపోవడానికి పరలోకముందు తండ్రి ప్రేరేపిస్తే, తండ్రి పంపిస్తే కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే కుమారుని మనము కృతజ్ఞత చెల్లించాలి, తండ్రికి మనము కృతజ్ఞత చెల్లించాలి. మరి పరిశుద్ధాత్మకి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఇప్పుడు నిన్ను ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదని నిన్ను స్టిల్ నడిపిస్తూ నీకు గైడెన్స్ ఇస్తున్నాడు గురువులాగా. కనుక ఆయనను కూడా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అది ఇక్కడ బైబిల్ చెప్తుంది మనల్ని. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఒక ఆయన పంపిన ఆయన అయితే, ఒక ఆయన చేసిన ఆయన, ఇంకొక ఆయన నీలో ఉండి నీతో చేస్తున్న ఆయన, నేను పరలోకాన్ని తీసుకుపోయేంత వరకు చూస్తాడు ఆయన. ఒక ఆయన పైనుండి కుమారుడు పంపించాడు, ఆ కుమారుడు వచ్చి నీకోసం రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉండి నువ్వు చచ్చిపోయేదాకా ఏం చేస్తాడు? నిన్ను స్వర్గానికి నడిపించేదాకా ఆయన నిన్ను గైడెన్స్ ఇస్తూనే ఉంటాడు. గైడ్ అంటుంటాం చూసారు ఎప్పుడైనా మనము? గైడ్ ఇది అని చెప్తుంటాడు. ఇది పురాతన కాలం ఉన్నది, ఇది ఆ కాలం అని చెప్తుంటాడు మొత్తం టోటల్గా. ఆ గైడ్ మనకు అన్నీ చూపిస్తుంటాడు. గైడ్ ఉన్నాడు అనుకో మనకు చాలా ఈజీ అయిపోతుంది. రోడ్డు కానీ ఇంకోటి కానీ ఏది ఎక్కాలో ఏది దిగాలో అన్నీ వాడు చూసుకుంటాడు. అట్లనే ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ గైడెన్స్, ఇది చేయొద్దునన్నా, ఇలా మాట్లాడొద్దునన్నా, ఆ జాగ్రత్తనన్నా, నేను దుఃఖపడతానన్నా, నువ్వు నా మాట వినకపోతే బాధపడతాను నేను అని
మనలో ఉండి ఆయన మనల్ని గైడెన్స్ చేస్తున్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మను మనం ఏం చేయాలి? గౌరవించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. వారు మన మేలు కోసం, మనం నడిపించేదానికోసం తమ టోటల్ ఆలోచనలు మన మీద వారు ఉంచి ఉన్నారు.